ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ఇక్కడ. అదే కోట్లేండి ఆయన కోట్లు. ఇప్పుడు చూడండి, ఈ రోజు నుంచి కోట్ల వర్షం కురుస్తుంది మూవీకి. కంటెంట్ లేదా? కంటెంట్ లేని వాళ్ళందరూ గుడ్డి నా కొడుకులు, కళ్ళు లేని నా కొడుకులు. వెళ్ళి చూడండి థియేటర్ లో, టికెట్లు కొనుక్కొని వెళ్ళి థియేటర్ లో చూడండి. కంటెంట్ ఎక్కడ ఉందో క్లియర్ గా కనిపిస్తుంది. అదే పవర్ స్టార్ ట్రోల్ చేసే వాళ్ళక అది కాదు. ఇంకా వాళ్ళు ట్రోలింగ్ తప్పితే ఇంకేం చేస్తారు? ఏం చేయగలుగుతారు? కూర్చొని ఓడిపోయి 11 సీట్లు కూర్చొని వాళ్ళే ట్రోల్ చేస్తారు. ఆ 11 సీట్లు వాళ్ళే ట్రోల్ చేస్తారు. లేదా ఇంకో కొంతమంది పుష్ప ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. ఇంకెవ్వడు అసలు పుష్ప ట్రోల్ చేసే వాళ్ళకి మీకే వదిలేస్తున్నా. వచ్చి సినిమా చూసి ట్రోల్ చేయండి, మూవీ చూడండి. ఎందుకు ఈ సోదంతా? అసలు సుజిత్ లాంటి డైరెక్టర్ కాదు. అసలు పవన్ కళ్యాణ్ ఇలా చూపిస్తారా సుజిత్ గారు అనేసి. నిజంగా సుజిత్ గారు సూపర్ అండి, ఇంకా నేను చెప్పలేను. అసలు దానికి దీనికి కంపారిజన్ ఏంటండి? బాహుబలి అది వేరే, దేనికి దానికే అసలు లేదండి. నేను చెప్తున్నా కదా, ఫ్రేమ్ ఎక్కడెక్కడ ఎలా పెట్టి తీయాలో అలా తీసి సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతుంది అక్కడ. మీకు అది కనిపించట్లే. ఇది కాదు, చూడకండి. ఇంకా డైలీ చూడండి రివ్యూస్. ఇవాళ ఒక్కరోజు కాదు. ఎవడని చెప్పి అసలు గ్రాఫిక్ లేకుండా నీట్ గా క్లియర్ గా తీసిన మూవీ ఇది. అసలు చింపేశారని చెప్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ కి ఇలాంటి మూవీస్ ఇంకా రెండు కాదు ఎన్ని 200 పడినా గానీ అది ఓన్లీ కళ్యాణ్ గారే చేయగలుగుతారని ప్రూవ్ చేశారు. ఓన్లీ కళ్యాణ్ గారే చేయగలుగుతారు. డివోటీస్ ఇక్కడ ప్రామిస్ చేసి చెప్తున్నాం, ఎప్పటికీ చరిత్ర రాస్తారు ఆయన. చెప్తున్నాను కదా, ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. అది ఇక్కడ కూడా ప్రూవ్ చేశారు. ఇవాళ లాస్ట్ కి ఆయన జాపనీస్ లాంగ్వేజ్ కానీ ఎంత క్లియర్ గా ఎంత బాగా చెప్పారంటే, పవన్ సార్ లవ్ యూ. సుజిత్ కనిపిస్తే ఏం చేస్తారు? అసలు నిజంగా కళ్యాణ్ సార్ కనిపించిన, సుజిత్ గారు కనిపించిన, తమన్ గారు కనిపించిన, ఒక్కసారి వీడియో చూస్తే వాళ్ళకి నేను చెప్తున్నాను కదా, మీ అందరికి హ్యాట్స్ ఆఫ్. అంతే, జై పవర్ స్టార్, అంతే, వేరే ఏం లేదు.